ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ చెంచులగూడ జైలు నుంచి కాసేపట్లో విడుదల కాబోతున్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో ప్రదర్శనకు వచ్చిన అభిమానులను స్వయంగా కలిసేందుకు వచ్చినప్పుడు హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిస్లాట్లో వివాహిత కిందపడి ఊపిరి ఆడకుండా తనువు చాలించింది. ఈ కేసులో ప్రధాన నిందితునిగా హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. నిన్న ఉదయం అరెస్ట్ చేసిన పోలీసులు మధ్యాహ్నం కోర్టు ఎదుట హాజరుపరిచారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం ఆద్యంతం హైదరాబాద్ లో హైడ్రామా నెలకొంది. హీరో అల్లు అర్జున్ ను ఉదయం అరెస్ట్ చేసిన పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అల్లు అర్జున్ అరెస్ట్, కోర్టుకు తరలింపు, హైకోర్టులో పిటిషన్లు, వాదనలు, రిమాండ్లు ఇలా ఉదయం నుంచి సస్పెన్స్ మీద సస్పెన్స్ లతో థ్రిల్లర్ ఎపిసోడ్ ను తలపించింది. చివరకు మధ్యంతర బెయిల్ లభించడంతో హైడ్రామాకు తెరపడింది. అల్లు అర్జున్ కు వైద్య పరీక్ష నిర్వహించి నాంపల్లి కోర్టుకు హాజరుపరిచారు. విచారణ జరిపిన నాంపల్లి కోర్టు న్యాయమూర్తి 2 వారాల పాటు రిమాండ్కు ఆదేశించారు. దీంతో ఎటికేలకు హైదరాబాద్ చెంచులగూడ జైలుకు తరలించారు. అయితే ఇదే కేసుకు సంబంధించి అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో రాత్రే విడుదలవుతారని అల్లు అర్జున్ అభిమానులు, కుటుంబ సభ్యులు చెంచులగూడ జైలు ప్రాంతానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ తరపు వాదించిన న్యాయవాదులు బెయిల్ కాపీని జైలుకు చేర్చే విషయంలో తీవ్ర జాప్యం కావడంతో రాత్రి విడుదల సంక్లిష్టంగా మారింది. బెయిల్ కాపీ వచ్చేస్తుంది అనే ఆశతో హీరో అల్లు అర్జున్ జైలు రిసెప్షన్ వద్దే కూర్చున్నారు. బెయిల్ కాపీ అందేదాకా విడుదల చేయడం అసాధ్యమని చెంచులగూడ జైలు అధికారులు తేల్చెప్పారు. రాత్రి 10 గంటల సమయానికి బెయిల్ ఉత్తర్వులను ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో చెంచులగూడ జైలు అధికారులు నిర్ధారించారు. రాత్రిపూట విడుదల సమయం మించిపోయింది. దీంతో హీరో అల్లు అర్జున్ చెంచులగూడ జైల్లోనే రాత్రి గడపాల్సి వచ్చింది. చెంచులగూడ జైల్లోని మంజిరా బ్యారక్ లో గదిని కేటాయించారు. అక్కడే నిద్రలేని రాత్రి గడిపిన హీరో అల్లు అర్జున్ ను కాసేపట్లో ఉదయం 7 గంటలకు విడుదల చేయబోతున్నారు. అభిమానులు కొందరు రాత్రంతా చెంచులగూడ పరిసరాల్లోనే వేచి ఉండగా మరికొందరు విషయం తెలుసుకుని వేకువజామున జైలు వద్దకు చేరుకున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఘనంగా భారీ ప్రదర్శనతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ చేరుకోబోతున్నారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ సినీ ప్రముఖులు కుటుంబ సభ్యులతో కలిసి రాత్రే చెంచులగూడ చేరుకోవడం జరిగింది. అభిమాన హీరోను ఘనంగా తీసుకెళ్లారని చెంచులగూడ చేరుకున్న అభిమానులు మోటార్ సైకిళ్లు, కార్లతో భారీ శ్రేణితో చెంచులగూడ పరిసరాలు ప్రత్యేక సందడిగా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, 7 గంటలకు అల్లు అర్జున్ విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం చెప్పండి. షీలా తెలుగు సినిమా నటుడు, జాతీయ ఉత్తమ నటుడు అయినటువంటి అల్లు అర్జున్ జీవితంలో నిజ జీవితంలో తొలిసారిగా జైలు జీవితాన్ని గడిపాడు. నిన్న ఏదైతే మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసి చెంచులగూడ జైలుకు తరలించారు. కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా అవి సరైన సమయంలో చేతికి అందకపోవడంతో అల్లు అర్జున్ ఒకరోజు జైలు జీవితాన్ని గడిపినట్టయింది. ఇవాళ ఉదయం 7 గంటల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. దానికోసమే వాళ్ళ తండ్రి అల్లు అరవింద్ తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జైలు దగ్గర ఉన్నారు. ఆయన ఫ్యాన్స్ కొంతమంది జైలు దగ్గర ఉన్నారు. అక్కడి నుంచి ఒక ర్యాలీ లాగా తీసుకొని జూబ్లీహిల్స్ ఇంటికి వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం వస్తా ఉంది. పుష్ప సినిమా ఈ నెల 4వ తారీఖున పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలు ఏదైతే ఆ రోజు ఫ్యాన్స్ కు బెనిఫిట్ షో చేశారో, బెనిఫిట్ షో కోసము విపరీతమైన జనాలు వచ్చారు. హీరో అల్లు అర్జున్ కూడా అక్కడికి చేరుకున్న నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో రేణుక అనే మహిళ చనిపోవడము, ఆమె కొడుకు ఇప్పటికి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో
అల్లు అర్జున్ మీద కేసు పెట్టినటువంటి పోలీసులు నిన్ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది షీలా. ఎవరైతే ఆ తొక్కిసలాట్లో చనిపోయిందో తన భర్త కూడా చెప్పడం జరిగింది కదా, దీనికి అల్లు అర్జున్కి ఏం సంబంధం లేదు, నా భార్య నా కొడుకు అడిగారు కాబట్టి నేను తీసుకెళ్లడం జరిగింది, సో నా వైపు నుంచి ఏమైనా ఉన్నా కానీ నేను విత్డ్రా చేసుకుంటాను, అల్లు అర్జున్కి ఏం సంబంధం లేదు అన్నట్టుగా కూడా చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే సినీ ఇండస్ట్రీ కూడా ఎటువంటి స్పందన వ్యక్తం చేస్తోంది అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి? నిజానికి సినిమా ఇండస్ట్రీ నుంచి స్పందన పెద్దగా ఏమి రాలేదని చెప్పుకోవాలి షీలా మనం. ఎందుకంటే ఇన్సిడెంట్ ఒక వ్యక్తి చనిపోయినారు కాబట్టి మళ్ళా ఇది సమాజం దృష్టిలో సినిమా ఇండస్ట్రీ చెడ్డ పేరు రాకూడదని బహుశా ఎవరు మాట్లాడకుండా ఉండొచ్చు. నిన్న చాలా మంది మనం కూడా ట్రై చేసాం. అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీ పెద్దగా స్పందించలేదు. చూడాలి మరి ఇప్పుడు వచ్చిన తర్వాత జైలు నుంచి విడుదల ఇంటికి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ పెద్దలు కొంతమంది ఏమైనా వెళ్ళి ఆయనను కలుస్తారా, మాట్లాడతారా, ఏం చేస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. నిన్న అయితే మాత్రం జైలు అరెస్ట్ చేసిన తర్వాత చిరంజీవి అల్లు అరవింద్ ఇంటికి వచ్చి పరామర్శించడం అంటే కుటుంబ సభ్యులు పరామర్శించిన పరిస్థితి మనకు తెలిసిందే శ్రీరా. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలి కదా అని చెప్పేసి విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో గవర్నమెంట్ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది అండ్ విపక్షాలు చెప్పేదేంటి? నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మీడియా ఛానల్లో మాట్లాడుతూ కూడా ఇది చట్టం పరిధిలో ఉంది, చట్టం తన పని తాను చేసుకుంటుంది, చట్టం అందరికీ సమానమే అని చెప్పడం జరిగింది. సో ఏదైతే సంఘటన నిజానికి ఆ సంఘటన దురదృష్టకరం, జరగకూడదు. కానీ జరిగిన సంఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ కు ఎంతవరకు దానికి సంబంధం ఉందనే కోణంలోనే కోర్టు కూడా చూసి నిన్న మధ్యంతరంగానే బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి ఉంది. బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా ఇవాళ ఆయన బయటకు వస్తున్నాడు. బయటకు రావడం కోసము అందరూ వేచి చూస్తా ఉన్నారు. ఫ్యాన్స్ కూడా జైలు దగ్గరే ఉన్నట్టు మనకు సమాచారం వస్తా ఉంది. జనరల్ గా బెయిల్ నిన్న నైటే ఆన్లైన్ లో సబ్మిట్ చేయడం జరిగింది కదా, ఇవాళ మార్నింగ్ అసలు జనరల్ గా ప్రొసీజర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? నిజానికి ఏదైతే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జడ్జిమెంట్ కాపీస్ ని ఖచ్చితంగా జైలు అధికారులకు హ్యాండ్ టు హ్యాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో పెట్టినప్పటికీ కూడా హ్యాండ్ టు హ్యాండ్ ఇస్తేనే అది ప్రొసీజర్ ప్రకారంగా చేయాల్సి ఉంటుంది. నిన్న లేట్ అవర్స్ కూడా అల్లు అర్జున్ కు సంబంధించిన లాయర్లు మాట్లాడడం జరిగింది. అది ఆన్లైన్ లో పెట్టినప్పటికీ ఇంతవరకు ఎందుకు విడుదల చేయలేదో మాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పిన లాయర్లు మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ఒరిజినల్ ప్రొసీజర్ ఏంటంటే కోర్టు నుంచి పేపర్స్ వచ్చిన తర్వాత పేపర్స్ హ్యాండ్ టు హ్యాండ్ జైలు సిబ్బందికి అందితే గానీ వాళ్ళు విడుదల చేయడానికి అవకాశం ఉండదు. వాళ్ళు ఆన్లైన్ లో పెట్టినప్పటికీ కూడా హ్యాండ్ టు హ్యాండ్ అందాల్సి ఉంటుంది. అది నిన్న అందలేదు అన్నట్టు మనకు సమాచారం వస్తా ఉంది. ఇవాళ ఉదయం రాత్రి లేట్ అవర్స్ ఏమైనా తీసుకొచ్చి ఇచ్చి ఉండొచ్చు. అందుకని ఇవాళ 7 గంటలకు విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి షీలా. అల్లు అర్జున్ విడుదల నేపథ్యంలో అంటే ఈ రోజు విడుదల కాబోతున్నారు కాబట్టి నిన్నటి నుంచి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అప్పుడే భారీగా అభిమానులు చెంచలు కూడా జైలు పరిసరాల్లోనే నిన్న నైట్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు కూడా క్రౌడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కదా, మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఎటువంటి ప్లాన్ ప్రిపేర్డ్ గా ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న సంజయ్ థియేటర్ దగ్గర ఊహించని అంత జనాలు రావడంతోనే అక్కడ తొక్కిసలాట జరిగింది. కానీ ఇవాళ నిన్నటి నుంచి అన్ని మీడియాలో కూడా కథనాలు వస్తా ఉన్నాయి, టీవీలో లైవ్లు వస్తున్నాయి కాబట్టి ఇవాళ అభిమానులు కూడా చెంచల్గూడ దగ్గర విపరీతంగా అభిమానులు వచ్చినట్టు మనకు సమాచారం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం మాత్రము దానికి సరైన స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా జనాలు వస్తారు, అల్లు అర్జున్ చూడడం కోసం జనాలు వచ్చే అవకాశం ఉంటది, అల్లు అర్జున్ అభిమానులు వచ్చే అవకాశం ఉంటది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో హీరో రోడ్డు మీదకి వస్తాడు కాబట్టి చూడడానికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మళ్ళీ తొక్కిసలాట జరగకుండా ఒకరి మీద ఒకరిని నెట్టుకోకుండా ఇదంతా కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఆయనను సురక్షితంగానే ఇంటి దాకా తీసుకొచ్చే పరిస్థితి పోలీసుల ముందు ఉంది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ.